నెల్లూరుకు చెందిన కేబుల్ ఆపరేటర్ రమణారావు మరియు అతని స్నేహితులు పెట్టుబడి రెట్టింపు చేస్తామని నమ్మించిన రమేష్ రాజాలకు సుమారు 22.5 లక్షలు చెల్లించి మోసపోయారు. ఆ డబ్బులు తిరిగివ్వకుండా కాలయాపన చేస్తుండటంతో బాధితులు న్యాయం చేయాలని కోరుతూ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా ఎస్పీ సానుకూలంగా స్పందించారు. వారికి నమస్కారం. ముఖ్యంగా మేము మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే, మేము ఒక ఇద్దరు మిత్రుల్ని నమ్మి మోసపోయాము. అదేంటంటే వెల్త్ షేరింగ్, బీజీ వెల్త్ షేరింగ్ అనే ఒక కంపెనీలో పెట్టుబడి పెడితే 30-35 రోజుల్లో రెట్టింపు అంటే డబుల్ అమౌంట్ పైగానే వస్తుందని చెప్పి మమ్మల్ని నమ్మించి అమౌంట్లు, లక్షల అమౌంట్, మేము దాదాపు ముగ్గురం కలిసి ఇంచుమించు 25 లక్షల పైనే అందులో పెట్టడం జరిగింది. కానీ 30 రోజులు వచ్చి అయిపోయింది, మా అమౌంట్ రాలేదు. అప్పుడు మేము గట్టిగా అడిగాం, 30-35 రోజుల్లో డబ్బులు వస్తాయన్నారు, కానీ అయిపోయింది కదా ఏందనంటే కంపెనీ ఆపేశారు అని చెప్పారు. ఏంది వీళ్ళు చెప్తున్నారని వీళ్ళ మీద డౌట్ వచ్చి మేము విచారిస్తే 2 సంవత్సరాల క్రితమే బీజీ షేరింగ్ వెల్త్ అండ్ షేరింగ్ కంపెనీ మూసేశారని చెప్పి తెలిసింది. మూసేసిన కంపెనీ వీళ్ళు సరైన అవగాహన లేక లేదా ఒక ప్లానింగ్ లో మా దగ్గర డబ్బులు వసూలు చేశారని మాకు అనిపిస్తుంది. ఈ విషయం మీద మేమందరం కూడా మాట్లాడుకొని చూసాము. కంపెనీ ఆపేసిన తర్వాత కూడా ఇది ఈ ట్యాక్స్ కడితే వస్తుందని చెప్పి ఒక్కొక్కళ్ళ దగ్గర మళ్ళీ లక్ష ఒక్కొక్క ఫోన్ కి ఒక్కొక్క లక్ష చొప్పున మా దగ్గర ఎన్ని ఫోన్లు ఉంటే అన్ని లక్షలు మళ్ళీ వేయించారు. అప్పటికి అది రాలేదు. రాకపోయేసరికి ఏంటంటే ట్యాక్స్ కట్టినా రాలేదు కాబట్టి మళ్ళీ దానికి ఏదో ఇంకోటి కట్టాలని చెప్పి అధిక మొత్తంలో మళ్ళీ వసూలు చేశారు. అంటే ఒక్కసారి నష్టపోయినా మూసేసిన కంపెనీ అని చెప్పి మళ్ళీ వీళ్ళు ఏదో తెరిపించే వాళ్ళ లాగా చేశారు. రాజా అనే అతను కందికట్టు రాజా అతను అతను ఆఫీసులో చూస్తే ఈ పెట్టేటప్పుడు మేము వెళ్ళి రమేష్ అనే వ్యక్తి అన్న ఒక్కసారి వచ్చి మీరు చూడండి, గాంధీ బొమ్మ కాడికి వచ్చి చూడండి, ఎంతమంది రోజుకి లక్షలు కడుతున్నారు, నమ్మకం లేకపోతే ఎట్ట కడతారు అని చెప్తే చూసిన తర్వాత కట్టండి అని చెప్పాడు. నేను ఫస్ట్ అయితే వద్దని చెప్తే తర్వాత చూస్తే ఆడ చాలా మంది కడుతున్నట్టు మాకు అనిపించింది. ఆయన కూడా ఉన్నాడు 3 సంవత్సరాల నుంచి రన్నింగ్ లో ఉంది అన్నారు, కానీ అప్పటికే ఆగిపోయింది అది. అసలు 122 దేశాల్లో ఇది ట్రేడింగ్ జరుగుతుంది. పెట్టిన వాళ్ళకంతా లక్షలు వస్తూనే ఉన్నాయని చెప్పి మమ్మల్ని నమ్మించాడు. కాబట్టి ఆశ, కొడతానంటే భయం, పెడతానంటే ఆశ అనేది మానవ నైజం. కాబట్టి ఆ విధంగా మేము కూడా ఆశపడి చేశాము. మా ఈ బాధల్లో నుంచి మేము ఈరోజు ఎస్పీ గారి ఆఫీస్కి వచ్చి గ్రీన్ వెన్స్డేలో మేము ఆయనకి అర్జీ పెట్టాము. క్షుణ్ణంగా పరిశీలించి ఇది ఖచ్చితంగా మీకు మేము సగును న్యాయం చేస్తాం, నేరస్తులను విచారించి చేస్తాం అని చెప్పి కూడా అని అన్నారు. కాబట్టి ఇది మనకు ముందు కూడా మాకు చెప్పిన వ్యక్తుల్లో ఏం చెప్పారంటే రాజా వ్యక్తికి కంపెనీకి డీలింగ్ ఉన్నాయన్నారు. రాజా అనే వ్యక్తి మాకు చెప్పిన వ్యక్తి ఏమన్నాడంటే ఆయన రాజాకి మంచి డీలింగ్ ఉంది, డైరెక్ట్ స్టీఫన్ రాబోట్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఓనరు, ఆయనతో మాట్లాడతాడని చెప్పి అంత చూసి ఆ బిల్డప్ అంతా క్రియేట్ చేశాం. కాబట్టి మేము మోసపోయాము. మన ఉమా మహేష్ ఇతను పెట్టాడు, ఇతను మహేష్ ఆచారి ఇతనే పెట్టారు. వాళ్ళ మాటల్లో వాళ్ళకి జరిగింది కూడా చెప్తారు. మీడియాకి నమస్కారం. బీజీ అనే సంస్థ ద్వారా మేము చాలా డబ్బులు కట్టాము. అంతా అదంతా పేక్ అని చెప్పి వాళ్ళు తర్వాత మాకు తెలిసింది. ముందంతా మా చేత డబ్బులు కట్టించుకున్నారు, అందరి చేత అమౌంట్లు చేత ఒకరు నమ్మి
ఒకరి చేత అందరి చేత కట్టించాము. దానివల్ల మాలాగా ఇంకెవరు మోసపోకూడదు, ఇంకెవరిని నమ్మకండి. ఇవన్నీ పెద్ద బోకస్. మా చేత ఇంత డబ్బులు కట్టించుకొని అసలు రెస్పాన్సే లేదు. రాజా రమేష్ వాళ్ళకి మేము డబ్బులు కట్టాము, అంది మాకు వస్తాయని చెప్పి మా ఇళ్లలో ఇప్పుడు ప్రాబ్లం అయిపోయింది. మేము ఇంట్లో ఏం సమాధానం చెప్పాలా? మేము ఏదో 10 రూపాయలు వస్తాయని చెప్పి మేము వేసాము. దానివల్ల ఏంటంటే వీళ్ళు అసలు రెస్పాన్స్ లేదు. అసలుకి వీళ్ళందరూ ఏంటంటే ఇది 2 సంవత్సరాల క్రితం ఆపేసిన దాన్ని వీళ్ళు ఇప్పుడు మళ్ళా ఉందని నమ్మించి మా చేత కట్టించుకున్నారు. అందువల్ల మాలాగా ఎవరు మోసపోకండి. మేము కట్టిన వాళ్ళ మేము అప్పులు తెచ్చి బంగారులు గొడవ పెట్టి ఇవన్నీ మేము కట్టాము. వాళ్ళని నమ్మి మాకు ఇళ్లలో ఇప్పుడు ప్రాబ్లం అయిపోయింది. దానివల్ల ఏంటంటే మాలాగా ఎవరు కట్టొద్దు, ఎవరు చెయ్యొద్దు, ఎవరు మోసపోకండి. అది కట్టిన వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారు. కట్టించుకున్న వాళ్ళు దెబ్బతిన్న వాళ్ళు మేమేను. ఒక్కొక్కరు, ఒక ఆయన 12 లక్షలు, ఒక ఆయన 4 లక్షలు, ఇంకొక ఆయన 3 లక్షలు, ఇంకొక ఆయన మేము మొత్తం 25 లక్షల దాకా అందరు దెబ్బతిన్నాము. అందువల్ల మాలాగా ఎవరు నష్టపోవద్దు. ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి అయ్యి, ఇంకా మమ్మల్ని పెట్టమన్నారు. ఏరేది వచ్చి మమ్మల్ని పెట్టమంటే మాకు వద్దని చెప్పి మేము డ్రాప్ అయిపోయాము. దీని గురించి రికవర్ చేయమంటే మాకేమి సమాధానం లేదు. దానివల్ల ఏంటంటే మాకు న్యాయం కావాలా. మాకేంటంటే మేము ఇచ్చిన డబ్బులు మాకు రావాలా, మాకు ఇస్తే చాలు.